హలో ఫ్రెండ్స్, అరబిక్ చికెన్ మజ్బూస్ తయారీ విధానం మీకోసం. ముందుగా ఒక పాత్ర తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా స్పైసెస్, చెక్క, లవంగాలు, యాలకులు, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వు అన్నీ వేసుకోవాలి, షాజీరా. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని సన్నగా తరుక్కొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చిమిర్చి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలు సన్నగా తరుక్కొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. టమాటో బాగా మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్ని అందులో యాడ్ చేసుకోవాలి. తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత 1 కిలో చికెన్, బాగా శుభ్రం చేసుకున్న చికెన్ని అందులో యాడ్ చేసుకోవాలి. చికెన్ని బాగా ఒక 10 మినిట్స్ కదుపుతూ ఫ్రై చేయాలి ఫ్రెండ్స్. తర్వాత చికెన్ బాగా ఫ్రై అయిందన్నప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత నేను చూపించేది మెడ్రాస్ కర్రీ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోవడం వల్ల బాగా టేస్టీగా ఉంటుంది. తర్వాత మనము రైస్కి తగ్గ క్వాంటిటీ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కిలో రైస్ తీసుకున్నాను, దానికి తగ్గ వాటర్ని యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇవన్నీ బాగా బాయిల్ అయ్యేటప్పుడు ఒక 1/2 నిమ్మ చెక్క రసాన్ని అందులో యాడ్ చేసుకోవాలి. తర్వాత చికెన్ బాగా బాయిల్ అయింది కాబట్టి చికెన్ని మనము సపరేట్ చేసి పెట్టుకోవాలి. చికెన్ సపరేట్ చేసి పెట్టుకొని ఆ మరిగే నీటిలో ముందుగా మనము 1 కిలో బాస్మతి రైస్ని శుభ్రం చేసి నానబెట్టుకొని ఉండాలి ఫ్రెండ్స్. ఆ నానబెట్టుకున్న రైస్ని ఆ మరిగే నీటిలో యాడ్ చేసుకోవాలి. రైస్ని యాడ్ చేసుకున్న తర్వాత తగినంత ఉప్పు, కారం అన్నీ చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో, ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో బాయిల్ చేసుకొని తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని రైస్ని ఉడికించుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత మనం చికెన్కి శర్వనా చికెన్ మసాలా పౌడర్ని యాడ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలిపి పెట్టుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ చికెన్ ముక్కలు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. బాగా ఫ్రై అయినాక సపరేట్గా పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చికెన్ ముక్కల్ని. తర్వాత అదే ఆయిల్లో ఒక పెద్ద ఆనియన్ సన్నగా తరుపుకొని గోల్డెన్ కలర్లో వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కూడా పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక చిన్న బౌల్ కిస్మిస్లు కూడా అదే ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకోవాలి. తర్వాత ఈ ఆనియన్స్, కిస్మిస్ని మన రెడీ అయిన రైస్ పైన గార్నిష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, రైస్ ఎంత కలర్ఫుల్గా ఉందో. ఈ రైస్లోకి కాంబినేషన్గా టమాటో గ్రేవీని కర్రీ తయారు చేసుకుందాం. ఒక 1/2 కిలో టొమాటోస్ కట్ చేసి పెట్టుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని అందులో సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లిపాయల పేస్టు, 10 పచ్చిమిర్చీలు బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటో పేస్ట్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో గ్రేవీని అందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత ఉప్పు వేసుకొని ఒక 15 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి. తర్వాత ఈ రైస్లోకి స్పైసీగా ఉండడం కోసం పచ్చిమిర్చి కారం రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి కారము, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. అందులో ఒక 1/2 నిమ్మ చెక్క రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి కారం, టమాటో గ్రేవీ, పెరుగు చట్నీ, గుమగుమలాడే అరబిక్ చికెన్ మజ్బూస్ రెడీ. చూడండి ఫ్రెండ్స్, మా బాబు టేస్ట్ చేస్తున్నాడు ఎలా ఉందో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.